హలో వ్యూవర్స్, నేను మీ దీసం ఎదురమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో అందిస్తాను. అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో ఎక్కడ ఉపరితల ఆవర్తనాలు కానీ అల్పపీడనాలు కానీ వాయుగుండాలు అనేవి ఎక్కడా ఏర్పడలేదు. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. అలాగే సాయంకాలం లేదా రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదవుతాయి. కాబట్టి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ అనేది కొనసాగుతుంది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి సాయంకాలం లేదా రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుత సమయంలో మనకి ఒంగోలు, అలాగే పామూరు, వెనిగండ్ల, కనిగిరి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే మెరుపుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే అనంతపురం, పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. ఆ వర్షాలు అనేవి మనకి రాజమండ్రి, ఏలూరు, నూజివీడు, అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలకు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి. ఎక్కడ భారీ వర్షాలు అనేవి నమోదవు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. అలాగే మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి రాత్రి అలాగే సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ వర్షాలు అనేవి కొన్ని భాగాల్లోకి వర్షాలు అనేవి పరిమితం అవుతాయి. అన్ని భాగాల్లో వర్షాలు అనేవి నమోదవుతాయి అని మనం ఆశించకూడదు. మనం గత వీడియోలో చెప్పిన విధంగానే మనకి ఆగస్టు 9 నుంచి పొడి వాతావరణం అనేది కొనసాగుతుందని చెప్పడం జరిగింది. మనం గత వీడియోలో ఆగస్టు 9 నుంచి మనకి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. అలాగే సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ వర్షాలు మనకి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. నూజివీడు, ఏలూరు, అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. ఇక రాయలసీమ జిల్లానికి వస్తే మనకి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి. రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. రానున్న ఒక వారం రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయి. ఆగస్టు 15 నుంచి మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆగస్టు 15, 16, 17, 18 తేదీల్లో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని గురించి క్లారిటీగా రేపటి వీడియోలో అందజేస్తాను. ప్రస్తుతం చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇలాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు ఈ జిల్లాలో మనకి ఎక్కువ చోట్ల వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే సాయంకాలం లేదా రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అనంతపురం, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. సాయంకాలం సమయంలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మనకి వర్షాలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది. రానున్న ఒక వారం రోజుల పాటు మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి రాత్రి అలాగే సాయంకాలం సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదండి క్లియర్ అప్డేట్. మళ్ళీ రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి క్లారిటీగా రేపటి వీడియోలో అందజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.